ఇప్పుడు యుద్ధానికి కూడా దావీదు వెళ్ళలా. వెళ్తే కత్తి పట్టుకొని యుద్ధం చేసేవాడు. ఇంట్లో ఉన్నాడు, రాజు అంతఃపురంలో ఉన్నాడు. ఉన్నవాడు ఏం చేయాలి? యుద్ధానికి వెళ్ళిన వాళ్ళ గురించి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రభా నన్ను వద్దని. వాళ్ళు వెళ్ళారు. అక్కడ వాళ్ళ యుద్ధంలో విజయాన్ని పొందుకోవాలి. ఒకటి, ప్రార్థన చేస్తూ గడపాలి. రెండవది, వాక్యం చదువుతూ గడపాలి, ఆరాధన చేస్తూ గడపాలి. అయితే ఇక్కడ దావీదు మనం గమనించుకుంటే మిద్దె మీదకి వెళ్తూ డాబా పైన తిరుగుతూ ఒక స్త్రీని చూచి మోహించిన వాడై ఆమెతో పాపము చేస్తాడు. ఆ స్త్రీ ఒక భర్తకి భార్య, పురుషునికి భార్య. ఇంకా చెప్పాలంటే అర్థమవుతుందా? ఆమెను చేరదీయటం కోసం భర్తని చంపేస్తాడు. భర్త ఉండగా తనకు ఆమె దక్కదు. భర్త ఉండగా నేనేమీ చేయలేను. ఆమె బలము భర్తే కాబట్టి మనం గమనించుకుంటే భర్త లేకుండా కుట్ర చేసి చంపేస్తాడు. కుట్ర చేసి డైరెక్ట్గా వెళ్ళి కత్తితో పడవడు. దావీదు చంపినట్టు ఆ భర్త కూడా తెలియదు. దావీదు ఆజ్ఞ ఇస్తే చంపాడన్న విషయం చనిపోయినోడికి చనిపోయేదాకా కూడా యుద్ధంలో చనిపోయాను అనుకున్నాడు అతను. తెలియక యుద్ధంలో చనిపోయాను అనుకున్నాడు. అతను చనిపోయాడు. దావీదు అనుకున్నాడు, ఇక నాకు అడ్డు నాకు అడ్డు చెప్పేవాళ్ళు ఎవరు లేరు, ఆటంకపరిచే వాళ్ళు ఎవరు లేరు, ఈమె నా సొంతము చేసుకుంటాను అనుకొని ఎవరు తెలియదు, ఇది చాలా సీక్రెట్గా చేశాను, ఇదంతా రాత్రిపూట జరిగింది. ఇంకా చెప్పాలంటే నాకు ఆమెకి, రెండవది మధ్యవర్తికి మాత్రమే తెలుసు. దావీదు ఏమనుకుంటున్నాడు? ఎవరికి తెలియదు. చాలా సీక్రెట్గా, చాలా ప్లాన్తో అడ్డు కూడా తొలగించుకొని కోరుకున్న దాన్ని సొంతము చేసుకున్నాను అనుకున్నాడు. సంతోషిస్తూ ఉన్నాడు, ఆనందిస్తూ ఉన్నాడు. ఇప్పుడు కొత్త భార్య వచ్చింది కదా, కొంత ప్రార్థన ఆగొచ్చు. అర్థమైందమ్మా? కొత్త వ్యక్తి జీవితంలోకి వస్తే ఏమొస్తుంది? కొంత సంతోషం ఎక్కువైపోయి, కొత్త సంతోషం ఎక్కువైపోయి ప్రార్థన, ఆరాధన, భక్తి తగ్గిద్ది. ఎక్కడైనా అంతే జనరల్గా. ఇప్పుడు ఈ విధంగా ఉండగా నాకు ఎవరు చూడట్లేదు అనుకున్నాడు. బైబిల్లో మాట ఉంది కదా, ఏమనుంది? ఆకాశమందు 2 కన్నులు సంచారము చేయుచున్నవి అంటాడు. మనం గమనించుకుంటే రాజుగారి దగ్గర ఒక ఆయన వచ్చాడు. షార్ట్కట్ చెప్పేస్తాను మీకు. రాజుగారి దగ్గరికి ఒక ఆయన వచ్చాడు. ఎవరంటే ఆయన పేరు నాతాను. ఏం పేరమ్మా? ఆయన యుద్ధాలు చేసేవాడు కాదు, పొలం పని చేసేవాడు కాదు, వ్యాపారం చేసేవాడు, గొర్రెల వ్యాపారం చేసేవాడు కాదు. ఇంకా చెప్పమంటే ఆయన ఎప్పుడూ ప్రార్థనలో ఉండేవాడు, ఎప్పుడూ భక్తిలో ఉండేవాడు, ఎప్పుడూ పరిశుద్ధతలో ఉండేవాడు. ఇంకా చెప్పనా, నిత్యము దేవుడు ఆయనతో మాట్లాడేవాడు. నిత్యము మాట్లాడేటువంటి ఆయన పేరు ఏంటంటే నాతాను ప్రవక్త. ఎప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, దేవుడు ఆజ్ఞ జారీ చేస్తూ ఉంటాడు. ఇంకా చెప్పాలంటే దేవునికి భయపడుతూ ఉండేవాడు నాతాను. ఇప్పుడు నాతాను వచ్చాడు. రాగానే దావీదు అనుకున్నాడు 2 పాటలు పాడతాడేమో. 2 పాటలు పాడి కొద్ది వాక్యం చెప్పి ఏం చేస్తాడు? ప్రార్థన చేసి దేవునికి తోడై ఉండి ఇంకా నీ సామ్రాజ్యం విస్తరించును గాక అంటాడేమో అనుకుంటే, అంతేనా? మన ఇంటికి పాస్టర్ గారు వస్తే ఏమని చెప్పాలి? మనకి ఏం ఆశిస్తాం? మన ఇంటికి పాస్టర్ గారు వచ్చారనుకోండి అమ్మా, మనం ఇంతే ఊహిస్తాం లేదా? చివరిలో దీవెనకో ఎదురు చూస్తాం. నీ పిల్లలు దీవించబడును గాక, నీ వ్యాపారం వర్ధిల్లును గాక, నీకు ఆరోగ్యం దయచేయబడును గాక, దీనికంటే 2 దీవెనలు, ఆగిపోయిన కార్యాలు కూడా. అందుకోసం వచ్చాడేమనుకొని కాసేపు కళ్ళు మూసుకోవచ్చులే, వాక్యం వినొచ్చులే, పాటలు పాడుకోవచ్చులే అనుకుంటూ ఉండగా నాతాను ప్రవక్త వచ్చి ఏమన్నాడంటే, రాజా ఒక సంఘటన చెప్తాను వింటావా అన్నాడు. ఒక సంఘటన, ఒక మాట చెప్పనా, ఒక కథ చెప్తాను వింటావా, ఒక జరిగిన యథార్థమైన సంఘటన చెప్తాను వింటావా అంటే, ఏంటబ్బా ఎప్పుడు వచ్చినా పాటలు పాడేవాడు, ప్రార్థన చేసేవాడు, ఆరాధన చేసేవాడు, వాక్యం చెప్పేవాడు, ఇప్పుడు ఏమంటున్నాడు వచ్చి? ఒక జరిగిన సంగతి
చెప్తాను వింటావా అంటే, ఏందబ్బా ఈరోజు కొంచెం స్పెషల్గా ఉన్నాడని చెప్పేసి చెప్పమన్నాడు. ఏం లేదు రాజా, ఒక దేశంలో ఒక ధనవంతుడు ఒక పేదవాడు ఉన్నాడు. బాగా డబ్బు ఉన్నవాడి దగ్గర కొన్ని వందల గొర్రెలు ఉన్నాయి. పేదవాడి దగ్గర ఒకే ఒక గొర్రె ఉన్నది. ఇద్దరి ఇంటి పక్కనే పక్క ఇల్లే, ఒకే చోట ఉన్నారు. అయితే సంతోషంగా ఉన్నారు, బాగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. ఈ పేదవాడు ఆ ఒక్క గొర్రె పిల్లను చూసుకొని, దాన్ని ఇంకా చెప్పాలంటే తన పక్కనే కూర్చోబెట్టుకొని పడుకోబెట్టుకొని చాలా తన బిడ్డలాగా, కుమారులాగా, కుమార్తెలాగా చూసుకుంటాడు. వేరే ఆధారం ఈయనకి లేదు ఇక. అయితే ఒకసారి ఏమైందంటే, ఆ ధనవంతుని దగ్గరకు చుట్టాలు వచ్చారు, బంధువులు వచ్చారు. వచ్చినప్పుడు ఆ రాక బంధువులు వచ్చారని చెప్పి ధనవంతుని ఇంటికి వస్తే, చెప్పండి ఎన్ని గొర్రెలు ఉన్నాయి? చాలా గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి. వాటిలో ఏ గొర్రె తీసుకోకుండా ఏం చేశాడంటే, ఒక్కగానొక గొర్రె ఉంది చూడు, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోయి, ఆ వ్యక్తి తెలియకుండా, ఎవరికి? ఆ పేదవాడికి తెలియకుండా సీక్రెట్గా దొంగతనంగా ఏం చేశాడంటే, ఇంకా చెప్పాలంటే ఆ గొర్రెను తెచ్చుకొని సైలెంట్గా చంపి భోజనము పెట్టేశాడు, పేదవాడికి తెలియకుండా. కానీ పేదవాడి దృష్టిలో చాలా మంచివాడిగా ఉన్నాడు. ఏం జరిగిందంటే, ఆ మాట చెప్తూ ఉండగా దావీదు, అంత దుర్మార్గుల లోకంలో, ఇంకా అంత దుష్టుల లోకంలో ఉన్నారని చెప్పేసి కుర్చీ ఇంకా సింహాసనం మీద నుండి లేచి, ఎవడా దుర్మార్గుడు, అలాంటి వారు నా దేశంలో ఉన్నారా, వెంటనే చెప్పు, నేను ముక్కలుగా ఆ ధనవంతుడు ఎవరో చెప్పు, ముక్కలుగా నరికేస్తానన్నాడు. వెంటనే ఆ ప్రవక్త అంటున్నాడు, ఆ ధనవంతుడు నువ్వే అన్నాడు.